అవునా నమస్కారం నా పేరు నాసరు. మన పరిచయం రోజు రోజు పెరుగుతూనే ఉండాలను. అవునా, ఇదే మా అక్క చెప్పిన రెసిపీ. నాకు జలుబు దగ్గు ఉంటే, తమ్ముడా ఇది చేసుకో తమ్ముడా, దగ్గు జలుబు తగ్గిపోతుంది అని. ఇదే నా రెసిపీ. సూపర్గా ఉంది. నా ఒక్క దెబ్బకు తగ్గింది నాకు. ఈ రెసిపీ పేరు అల్లం పులుసును, మన రసం మాదిరిగా. దీనికి మసాలాలు ఎక్కువ అవసరం లేదు, నా ఇంట్లోనే పడి ఉంటాయి. మిరప్పొడి, పసుపు పొడి, ధనియాలు, కరేపాకు, కొత్తిమీర. ఓను ఆగు ఆగు, నువ్వు అస్సలు విషయమే మర్చిపోయిన చింతపండు రసం, నువ్వు అదే మెయిన్. ఇకపోతే ధనియాలు, జీలకర్ర, కరివేపాకు ఉంది కదా, అది పెనంలో పెట్టి ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత ఈ మిరప్పొడి, ఎర్రగడ్డ అన్నీ వేసి మిక్సీ కొట్టేయన. మిక్సీ కొట్టిన మసాలాని పెనంలో వేసి మనకు కావాల్సిన నీళ్ళు వేసి బాగా ఉడకబెట్టుకోను. కొత్తిమీర, టమాటో కూడా వేసుకో అలాగే. దాంతోపాటు మనం నానబెట్టిన చింతపండు బాగా పిసికి రసం తీసి కలిపి వేసాను టమాటోతో పాటు. 10 నిమిషాలు బాగా ఉడికిన తర్వాత మన తాలింపు వేసుకోను. తాలింపు అంటే తిరగబాతును. తిరగబాతు వేసుకున్న తర్వాత దాంట్లో కలిపేసి ఒక 2 నిమిషాలు దాని తర్వాత టేస్ట్ చూసేదే. ఒక రుచి అదిరింది. దెబ్బకు జలుబు వెళ్ళిపోయింది.